ట్రావెల్ చేసి చాలా ప్లేసెస్ చూస్తాం. కానీ మన గుండె చప్పుడు వినాలంటే మాత్రం ఇంటికి వెళ్ళాలి. కేరళ ట్రిప్ ఒక డ్రీమ్ అయితే మా ఊరి జాతర మాత్రం ఒక ఎమోషన్. 'మెమరీస్ ఆఫ్ శశి' సిరీస్‌లో ఇది స్పెషల్ హోమ్ కమింగ్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, ఫుడ్, అమ్మవారి జాతర. రెడీగా ఉండండి. లెట్స్ గో హోమ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. కేరళ ట్రిప్ తర్వాత మనం వెళ్ళే నెక్స్ట్ డెస్టినేషన్ అంత లగ్జరీ కాదు, కానీ అంతకు మించినది. మన ఊరు, మన పీపుల్ అండ్ మన ఫెస్టివల్. ఈ వీడియోలో నేను మా ఊర్లో జరిగే జాతర వైబ్స్, ఫ్రెండ్స్తో మెమరీస్ అండ్ ట్రెడిషన్స్ అన్నీ చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బ్యాగ్ అండ్ లగేజ్ ముందుగానే ప్యాక్ చేసేసా, ఎందుకంటే ఊరు వెళ్తున్నామంటే ఎక్సైట్మెంట్ అలా ఉంటుంది. ఇప్పుడు ట్రైన్ ఎక్కడానికి చర్లపల్లి రీచ్ అవ్వాలి. దీనికోసం ముందుగా కూకట్పల్లి నుంచి మెట్రోలో స్టార్ట్ అయ్యి చర్లపల్లి స్టేషన్కి రీచ్ అయ్యా. నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. ట్రైన్ ఎక్కిన తర్వాత నైట్ మైండ్లో చైల్డ్హుడ్ మెమరీస్ రీప్లే అయ్యాయి. మంచి స్లీప్ వేసి ఎర్లీ మార్నింగ్ లేచి చూసేసరికి వైజాగ్ రీచ్ అయ్యాం. మా ఫ్రెండ్ సంతోష్ మా కోసం బయట నుంచి టిఫిన్స్ తీసుకువచ్చారు. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసాం. ఇంకా 3 అవర్స్ జర్నీ ఉంది. అలా బయట వ్యూస్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఎంత జర్నీ చేసినట్టు ఉండదు అస్సలు. మా ఊరికి టౌన్ అయిన బొబ్బిలికి రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి బస్సులో వెళ్ళాలి ఊరికి. బస్ స్టాండ్కి రీచ్ అయ్యి బస్ని క్యాచ్ చేసాం. బస్ జర్నీ ఒక 1 అవర్ ఉంటుంది. ఫ్రెష్గా విలేజ్ ఎయిర్ తగలగానే స్ట్రెస్ మొత్తం డిజాల్వ్ అయ్యింది. ఎట్ లాస్ట్కి ఊర్లో అడుగు పెట్టాం. కొంచెం ఫ్రెష్ అయ్యి అమ్మ చేతి వంట తిని కాసేపు రిలాక్స్ అయ్యాక ఊర్లో సన్సెట్ చూసి నైట్ రెస్ట్ తీసుకున్నాం. ఎర్లీ మార్నింగ్ 4 AM ఊరు మొత్తం నిద్ర లేవకముందే పోలమాంబ అమ్మవారు మనకి వెల్కమ్ చెప్తుంది. ప్రపంచం అంతా తిరిగిన అమ్మవారి సన్నిధిలో దొరికే పీస్ వేరే లెవెల్. అమ్మవారి దర్శనం అయ్యాక చాలా ప్రశాంతంగా అనిపించింది. వీళ్ళు జంగాలోళ్ళు. మన తాతలు ముత్తాతల గొప్పతనం, మన వంశ చరిత్రని పాటలుగా పాడి మనకు గుర్తు చేస్తారు. ఇప్పుడున్న ఫాస్ట్ ప్రపంచంలో వీళ్ళు మన హిస్టరీకి ఒక లైవ్ ఎవిడెన్స్. వాళ్ళని ఇంటికి పిలిచి మా తాతల గురించి పొగిడించాం. ఆ తంబుర శృతి మధ్యలో మా తాతల పేర్లు వినపడుతుంటే మేము ఎక్కడి నుంచి వచ్చామో, మన మూలాలు ఏంటో గుర్తుకు వచ్చాయి. కానీ దురదృష్టం ఏంటి అంటే ఈ కళలు, ఈ ట్రెడిషన్స్ స్లోగా అంతరించిపోతున్నాయి. యంగ్ జనరేషన్ బిజీ అయిపోతుంది. టైం తక్కువ, ఇంట్రెస్ట్ ఇంకా తక్కువ. గూగుల్లో మన ఫ్యామిలీ హిస్టరీ దొరకదు కదా బాస్. అందుకే ఇలాంటి మూమెంట్స్ క్యాప్చర్ చేయడం ఇంపార్టెంట్ అనిపించింది. ఎవరికిస్తే పుణ్యమో అన్నాడు తిరుమట్లాయుడు. రామయ్యో ఈ జంగమో జన్మానే పిలిచాడు. మా నాన్న పేరునే పొగడమానే చెప్పినాడు. రామనాయుడు పేరునే ఇల్లు చెన్నో అయిపోయింది, వాగలు చెన్నో అయిపోయింది. రామయ్యో ఈ జంగమ మా నాన్న పేరు ఇరలోనూ వింగింది. కొత్తిల్లో వంకాడు, పాతంటికే వెళ్ళాడు. మా నాన్న ఏడే ఏ దారినోయి వస్తాడు. రమ్మానోయి పిలిచి నీ ముద్రోయి తిరుగుతున్నాడు. ఇస్తున్నాడు నాయన ఇచ్చిన రాము లక్ష్మీవారితో ధర్మయోగాలు వచ్చి ధర్మయోగాలతోని కనిపించిన కొడుకి ఏమియ్యోయి నువ్వు, కనివియ్యోయి నువ్వు, కనివియ్యోయి నువ్వు. పగవాడోయి బంధువు, నాజవాడోయి చుట్టము, దగ్గరోడోయి బంధువు, దారాద్రుడో కుడుము, కాపాడు కొడుకి దైవనే నైనా అధికారుడ ముల్లరు గోర్తోను ఎదుర్ని నారాయణ నువ్వు నారమనాయుడు నువ్వు ఒకంతో పట్టిని వెయ్యిల్లో కలజు ఒకదొడ్డు పట్టిని వెయ్యదొడ్లు. టెంపుల్ బయట క్రౌడ్, ఫుడ్ స్టాల్స్, మ్యూజిక్ చైల్డ్హుడ్ ఫ్లాష్ బ్యాక్ లా ఉంది. జాతర అంటే ఫెస్టివల్ కాదు, కమ్యూనిటీ అంతా సెలబ్రేట్ చేసుకునేది. రేపటి కోసం సిరిమానుని తయారు చేస్తున్నారు. సిరిమానుని అడవి నుంచి తీసుకొస్తారు అండ్ అందులో అమ్మవారి శక్తి ఉందని నమ్ముతారు. మోడర్న్ లైఫ్ ఫాస్ట్ అయిన మన ట్రెడిషన్స్ మాత్రం స్ట్రాంగ్గా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో ఫుల్ ప్రాసెస్ చెప్తా అండ్ ఊరేగింపు కూడా చూపిస్తాను. కేరళలో ఫ్యామిలీతో మెమరీస్, ఇక్కడ ఫ్రెండ్స్తో రచ్చారు. మున్నార్లో వాటర్ ఫాల్స్ చూసాను కదా. ఇప్పుడు మా ఊరి రిజర్వాయర్లో మాస్ వైబ్స్ని ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం. చుట్టూ వాటర్, మధ్యలో మేము. లైఫ్లో టెన్షన్స్ అన్నీ ఈ నీటిలో వదిలేసి కాసేపు అలా గడుపుతున్నాం. ఫోటోస్, రీల్స్ అండ్ ఫన్ అన్లిమిటెడ్. ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తే స్ట్రెస్ అంతా పోతుంది. ఈవినింగ్ ఇంటికి రీచ్ అయ్యి మళ్ళీ బయటికి వస్తే ఫుల్ జాతర వైబ్స్. ఆ వైబ్స్ ఏంటో మీరు కూడా చూడండి.
ఎగ్జిబిషన్ సైడ్ ఒక రౌండ్ వేసాం. ఎగ్జిబిషన్లో గేమ్స్ కూడా ట్రై చేసాం. ఫన్ కోసం ఆడాం. మీరు కూడా ఎప్పుడైనా ఆడినట్లయితే కామెంట్లో చెప్పండి. ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని రకాల గేమ్స్ ఉంటాయి. ఫైనల్ తొలేళ్ళు మొదలయ్యాయి. మేళం చప్పుడు, భక్తుల అరుపులు, ఊరు మొత్తం ఒకే చోటు. ఇదొక కల్చర్ కాదు, మన ఐడెంటిటీ. అమ్మవారిని ఉత్సవానికి ఆహ్వానించడం దీని ముఖ్య ఉద్దేశం. గ్రామస్తులందరూ కలిసి అమ్మవారిని మేల్కొల్పి ఉత్సవాలకు సిద్ధం చేస్తారు. ఈ రాత్రి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి చెదురు సమర్పిస్తారు. ఇది ఒక రకమైన సాంప్రదాయం. దీంతోనే ప్రధాన పండుగ వాతావరణం మొదలవుతుంది. ఇప్పుడే వార్మప్ అయింది. అసలైన జాతర నెక్స్ట్ వీడియోలో అసలు సినిమాను ఉత్సవం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. స్టే ట్యూన్ టు మెమరీస్ ఆఫ్ శశి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీ హోమ్ టౌన్లో జరిగే ఫెస్టివల్ గురించి కామెంట్లో చెప్పండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.